ఇక్కడ విత్తనాలు విత్తుకోలేదు, భూమి దున్నలేదు, విత్తనాలు విత్తలేదు, పంట కోయలేదు, పంట కూర్చుకోలేదు. అద్భుత రీతిగా దేవుడు వారికి ఆహారం ఇచ్చి పోషించాడు. అద్భుత రీతిగా దేవుడు వారి దాహంను తీర్చాడు. అంతేకాదు అరణ్యంలో వారికి బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి కనుక దేవుడు అద్భుత రీతిగా వారు వేసుకున్నటువంటి బట్టలు పాతగిల్లిపోకుండా చినిగిపోకుండా అద్భుత రీతిగా దేవుడు వారి వస్త్రములను దేవుడు కాపాడాడు. 40 సంవత్సరాలు వారు ఒకే జత బట్టల మీద ప్రయాణం చేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. వారు 40 సంవత్సరాలు ఒకే జత చెప్పుల మీద వారు ప్రయాణం చేశారు. వారి చెప్పులు అరిగిపోలేదు, పాతగిలిపోలేదు, తెగిపోలేదు. అద్భుత రీతిగా దేవుడు వారికి చెప్పుల యొక్క అవసరాన్ని కూడా తీర్చాడు. హల్లెలూయా. అంతేకాకుండా వారిని అరణ్య ప్రయాణములు దేవుడు మంచి ఆరోగ్యమునిచ్చి నడిపించాడు. దేవుని వాక్యంలో రాయబడింది, వారి గోత్రములలో నిస్సత్తు చేత తొట్టిల్లివాడు ఒక్కడైనను లేకపోయేను అని దేవుని వాక్యంలో రాయబడింది. మంచి ఆరోగ్యం నుంచి నడిపించాడు. ఎందుకంటే అరణ్యంలో వారికి హాస్పిటల్స్ ఎక్కడుంటాయి, మంచి ఆరోగ్యం నుంచి నడిపించాడు. అంతేకాకుండా వారు కానాను దేశానికి వెళ్ళిన తర్వాత మరి వారు కట్టనటువంటి కోటలను, కట్టనటువంటి ఇండ్లను వారికి ఇచ్చాడు. వారు వేయని ద్రాక్ష తోటలను వారికి ఇచ్చాడు. వారు వేయని గోధుమ చీలను వారికి ఇచ్చాడు. వారు నింపని గోదాములను దేవుడు వారికి ఇచ్చాడు. ఆ రీతిగా దేవుడు అద్భుత రీతిగా వారిని కనానులో కూడా ఆయన సర్వసమృద్ధి కలిగినటువంటి వారిగా వారిని ఆశీర్వదించాడు. ఇదంతా దేవుని పరిశుద్ధాత్మ, వారికి తోడైనటువంటి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి అద్భుతములు ఇవన్నీ. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, హెబ్రీ 13:8, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన బైబిల్ కాలంలో ఎటువంటి శక్తివంతుడో ఈ రోజున కూడా ఆయన అటువంటి శక్తివంతుడు. బైబిల్ కాలంలో ఆయన ఎటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడో ఈ రోజున కూడా ఆయన అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు. బైబిల్ కాలంలో ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలకు ఆయన ఏ విధంగా మేలు చేశాడో ఈ రోజున కూడా ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలకు ఆ విధంగా మేలు చేసేటటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినమున నీవు ప్రభువుని విశ్వసించు, అటువంటి దేవుని విశ్వసించు. కులము మతము ఆయన దగ్గర ఎటువంటి భేదం లేదు. ఆయన క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, ఆయన అందరికీ ప్రభు అని దేవుని వాక్యంలో రాయబడింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన అందరికీ ప్రభు, అందరికీ రక్షకుడు, అందరికీ దేవుడు. ఈ లోకంలో జాతి కుల మత దేశ భాష భేదం లేమీ లేకుండా దేవుడు ఈ లోకంలో ప్రజలందరి పాపముల కొరకు సిలువేయబడ్డాడు. ఈ లోకంలో ప్రజలందరి పాపములకు శిక్షను యేసుక్రీస్తుగా శిలువలో ఆయన భరించాడు. ఈ లోకంలో మనుషులందరికీ బదులుగా శిలువలో ఆయన చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. తిరిగి 3వ దినమున సమాధిలోండి సజీవునిగా లేచాడు. పరిశుద్ధాత్మ స్వరూపిగా దేవుని దాసులలో ఉండి ఈ లోకానికి ఈ సువార్తను ప్రకటింపజేస్తున్నాడు. కనుక కులమత భేదములతో నీవు నిజమైన దేవునికి దూరమైపోవద్దని నీకు ప్రభుని యేసు నామములో మనవి చేస్తున్నాను. చాలామంది మీరు చూస్తున్నారు, ఈ దేవుడు కేవలం క్రైస్తవులకు మాత్రమే దేవుడా, మాకు కూడా దేవుడా అని మీరు సందేహిస్తున్నారు. మీలో చూసేవారిలో కొంతమంది ఈ దేవుణ్ణి యేసుక్రీస్తుని మేము కూడా నమ్ముకుంటే తప్పకుండా మాకు కూడా సహాయం చేస్తాడా లేదా, బైబిల్ కాలంలో ఆయన ప్రజలకు చేసిన రీతిగా మాకు కూడా సహాయం చేస్తాడా లేదా అని మీలో కొందరు సందేహిస్తున్నారు. సందేహించాల్సిన అవసరం లేదు. నిస్సందేహంగా నీ దేవునిగా, నీ రక్షకునిగా నీవు అంగీకరించి నీ పాపల విషయం పశ్చాత్తాపడి నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం ద్వారా నీ పాపములన్నీ ఆయన రక్తంలో కడిగేసుకున్నట్లయితే దేవుడు ఆయన పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నీ ఇంట్లోనికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో, నీ ఇంటిలో ఉన్నట్లయితే ఇక నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రతి ఉదయమున అద్భుతాలే, ప్రతి దినమున అద్భుతాలే. అనుభవపూర్వకంగా నేను ఆయన యొక్క శక్తిని, ప్రేమను రుచి చూసి ఈ వాక్యం నీకు తెలియజేస్తున్నాను. అంతేకాని ఏదో బైబిల్లో చెప్పింది మరి నేను చదివి నేను నీతో చెప్పడం లేదు. ఈ సమయంలో నాతో కలిసి నా వెంట ఈ ప్రార్థన మీరు చెప్పండి. మీరు యేసు ప్రభువుని మీ దేవునిగా, మీ రక్షకునిగా, మీ ప్రభువుగా మీరు అంగీకరిస్తున్నట్లయితే నా వెనుక ఈ ప్రార్థన మీరు చెప్పండి. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నేను నమ్ముతున్నాను నీవే నిజమైన దేవుడు. నేను నమ్ముతున్నాను నీవే నా కొరకు ఈ లోకములోనికి వచ్చి ప్రాణమిచ్చావు.
నాకు బదులుగా శిలువలో నీవు చనిపోయావు, పాతి పెట్టబడ్డావు, తిరిగి 3వ దినమున సమాధిలోండి సజీవునిగా లేచావు. నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ స్వరూపిగా నా ప్రక్కనే ఉన్నావు. నేను నమ్ముతున్నాను. యేసు ప్రభువా, పాపినైన నన్ను కరుణించు, నా పాపములు క్షమించు. శిలువలో కార్చిన నీ రక్తంలో నా పాపములను ఇప్పుడే కడిగివేయము. నన్ను పరిశుద్ధపరచుము. నా హృదయం తెరిచి నేను పిలుస్తున్నాను. నా హృదయంలోనికి ప్రభువా ఇప్పుడే రమ్ము. ఇప్పటి నుండి నేను నీ బిడ్డని ప్రభువా. నా జీవితంలోనికి రమ్ము, నా కుటుంబంలోనికి రమ్ము. అద్భుతములు జరిగించుము. అద్భుత రీతిగా నా జీవితంలో, కుటుంబంలో ప్రతి సమస్యను తొలగించేము. ప్రతి ఒక్కరు తీర్చుము. అన్ని విషయంలో నన్ను, నా కుటుంబమును ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో మీరు నాతో కలిసి ఈ ప్రార్థన మీరు చెప్పినట్లయితే మీరు రక్షించబడ్డారు. ఒక పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి దైవజనుణ్ణి కనుగొనండి. ఆయన ద్వారా మీరు బాప్తిస్మం తీసుకోండి. తర్వాత పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించండి. దేవుడు తప్పక పరిశుద్ధాత్మతో మీ దేహంలో నింపుతాడు. మీలోండి మీ గృహంలోనికి వచ్చి మీ కుటుంబంలో అద్భుతములు జరిగించి అద్భుత రీతిగా ప్రతి అక్కర తీరుస్తాడు. ఆ పేద విధవరాలి అప్పు తీర్చిన రీతిగా దేవుడు మీ అప్పులన్నింటినీ తీరుస్తాడు, మీ అక్కర్లన్నీ తీరుస్తాడు. మీరు ఇక ఎవరు కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ సమస్యలు తొలగిపోవే అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చేటటువంటి దేవుడు. ఈ సమయంలో నేను మీ అక్కర్లు తీర్చబడినట్లుగా, మరియు మీలో ఎవరైనా రోగములతో వ్యాధులతో బాధపడుతున్నట్లయితే మీ రోగములు వ్యాధులు తీసివేసి దేవుడు మిమ్మల్ని స్వస్థపరచున్నట్లుగా నేను మీ కొరకు ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాన్న ప్రభువా, నీ దాసుడైన నేను ఇంతవరకు ప్రభువా ఇదిగో ఈ ప్రజలకు నాయనా నీ సువార్త ప్రకటించున్నాను, నీ శిలువను గురించిన వార్త ప్రకటించున్నాను. ప్రభువానికి స్తోత్రములు. నాన్న నీ వాక్యము 100% సత్యము. ప్రభువానికి స్తోత్రములు. నీ వాక్యము సత్యమని ప్రభువా నీవు అద్భుతముల ద్వారా రుజువుపరిచే దేవుడు. నాన్న మహత్కార్యములు, సూచక్రియలు, విడుదల కార్యములు, స్వస్థత కార్యముల ద్వారా ప్రభువా నీవు రుజువుపరిచే దేవుడు. ప్రభువానికి స్తోత్రములు. ఈ సమయంలో ప్రభువా నాన్న ఇదిగో నీ దాసుడు నా ద్వారా నీవు ప్రకటించిన వాక్యము సత్యమని ప్రభువా ఇదిగో చూస్తున్నటువంటి ఈ బిడ్డలందరూ నమ్మునట్లుగా నాన్న ఇప్పుడే వీరి సమస్యలను తీసివేయము, ఇప్పుడే వీరి రోగములను తీసివేయము, ఇప్పుడే వీరి వ్యాధులను తీసివేయము. ప్రభువా ఇప్పుడే వీరికి పరిష్కారములను అనుగ్రహించము, ఇప్పుడే వీరిని స్వస్థపరచము, ఇప్పుడే వీరిని బాగు చేయము, ఇప్పుడే వీరిని ఆశీర్వించము. ప్రభువానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నానా. ప్రభువా ఇదిగో ఈ సమయంలోని దాసునిగా నాన్న నీవు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి ఇదిగో ఈ వాక్యం నాన్న ఇదిగో టీవీ చూస్తున్నటువంటి బిడ్డలో ఎవరైనా సరే ఎటువంటి రోగంతో బాధపడుతున్నాను, ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నాను ప్రభువా, వారిని పట్టి పీడిస్తున్నటువంటి రోగములను, వ్యాధులను, వాటి యొక్క మూలములను, అవి తీసుకొచ్చిన దురాత్మలను, సాతాను శక్తులను వీరి దేహములలో ఇక ఏమాత్రం అవి పని చేయకుండా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నేను వాటన్నిటిని బంధిస్తాను, గద్దిస్తాను, శపిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే అవన్నీ ఇదిగో ఈ బిడ్డలు విడిచిపోవాల్సిందిగా వాటికి ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువులో ఆజ్ఞాపిస్తున్నాను. పండి రోగం ద్వారా, పండి వ్యాధులారా, పండి వాటి యొక్క మూలంలారా, పండి అవి తీసుకొచ్చిన దురాత్మలారా, సాతాను శక్తులారా యేసుక్రీస్తు ప్రభు నామములో ఇప్పుడు మీరు విడిచిపోదురు గాక. ప్రభువా శిలువలో నీ పైన గాయములు వచ్చుతా అట్టి బిడ్డలకి ఇప్పుడు సంపూర్ణ విడుదలనిస్తున్నాను, సంపూర్ణ స్వస్థతనిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ బిడ్డలను పట్టి పీడిస్తున్నటువంటి జ్వరములు ఇప్పుడే వీరిని విడిచిపోను గాక. ఈ బిడ్డలను పట్టి పీడిస్తున్నటువంటి తలనొప్పులు, కడుపు నొప్పులు ఇప్పుడే వీరిని విడిచిపోను గాక. ఇదిగో ఈ బిడ్డలను పట్టి పీడిస్తున్నటువంటి ఇదిగో వీరి మూత్రపిండాలను రోగములు ఇప్పుడే వీరిని విడిచిపోను గాక. వీరి కాలేయంలో ఉన్నటువంటి రోగాలు ఇప్పుడే వీరిని విడిచిపోను గాక. ఇదిగో ఈ బిడ్డల కాళ్లలో, ఇదిగో కండరములలో, కీళ్లలో, ఎముకల్లో ఉన్నటువంటి నొప్పులు యేసుక్రీస్తు ప్రభువులో ఇప్పుడే వీరిని విడిచిపోను గాక. ఇదిగో వీరిని పట్టుపీడిస్తున్నటువంటి క్యాన్సర్ గడ్డలు యేసు ఇప్పుడే కరిగిపోను గాక, మాడిపోను గాక, మట్టుమయమైపోను గాక.
యేసుక్రీస్తు ప్రభునాల ప్రభా ఈ బిడ్డలు పట్టు పీడిస్తున్నటువంటి నాయన ఇదిగో ప్రభా ఆర్థరైటిస్ రోగము, రిమాటిజం రోగము యేసునామములో ఇప్పుడే బిడ్డలు విడిచిపోను గాక. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రభా ఈ బిడ్డలను పట్టు పీడిస్తున్నటువంటి చెవిటి ఆత్మలు, గుడ్డి ఆత్మలు, మూగతనం కలిగిస్తున్న మూగాత్మలు యేసునామములో ఇప్పుడే వీరిని విడిచిపోను గాక. ప్రభువానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నాను ప్రభా. ఇదిగో ఈ బిడ్డలను పట్టు పీడిస్తున్నటువంటి నాన్న షుగర్ వ్యాధి రోగము ప్రభా, హై బ్లడ్ ప్రెషర్ రోగము, లో బ్లడ్ ప్రెషర్ రోగములు యేసునామములో ఇప్పుడే వేళ్లతో సహా వీరిని విడిచిపోను గాక. ప్రభువానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నాను నాన్న. శిలువలో నీ పొందిన గాయం ఇచ్చిన ప్రభా ఈ బిడ్డలకు ఇప్పుడు సంపూర్ణ విడుదలను ఇస్తున్నాను, సంపూర్ణ స్వస్థతను ఇస్తున్నాను ప్రభువానికి స్తోత్రములు నాన్న. ఈ బిడ్డలను పట్టు పీడిస్తున్నటువంటి గుండె జబ్బులు, బ్లాక్ అనేటువంటి ఆర్టరీస్ ఇప్పుడే త్వరపడును గాక. గుండె జబ్బులు తొలగిపోను గాక, విడిచిపోను గాక. ప్రభువానికి స్తోత్రనాయన. ప్రభా ఇదిగో ఈ బిడ్డల గుండెలకు నాన్న, ఈ బిడ్డల యొక్క ఊపిరితిత్తులకు ఇప్పుడు మంచి ఆరోగ్యం బలం ఇస్తున్నాను ప్రభువానికి స్తోత్రనాయన. యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ నీ దాసుని గారికి నాకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి ఇదిగో ఈ కుమార్తెలను కుమారులను వీరి కుటుంబాలను పట్టు పీడిస్తున్నటువంటి అప్పుల బాధలను ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే అవి ఇదిగో ఈ కుటుంబాలను విడిచిపోను గాక. అద్భుత రీతిగా వీరి అప్పులు తీర్చబడను గాక. అద్భుత రీతిగా వీరి సమస్యలు వీరు విడిచిపోను గాక. ప్రభువానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే బిడ్డల దేహంలోనికి దిగిరమ్మునైనా దిగి వచ్చి నీ నివాసం ఏర్పరచుకున్నాను. పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే వీరి గృహాల్లోకి దిగిరండి నాన్న. వీరి కుటుంబాల్లో నాన్న నీ శాంతి సమాధానం నింపండి తండ్రి. వీరి గృహాల్లో పరిశుద్ధాత్మ సన్నిధి నింపండి నాన్న. నీ స్తోత్రమైన పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభా వీరి జీవితాలలో వీరి కుటుంబంలో ప్రతి ఉదయం అద్భుతం జరగను గాక. ప్రతి దినం అద్భుతం జరగను గాక. అద్భుత రీతిగా వీరందరి జీవితాల కుటుంబాల్లో ప్రతి అక్కర తీర్చబడును గాక. ప్రభువానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు అన్నటువంటి వాక్యము ఇదిగో వీరి జీవితాల్లో వీరి కుటుంబాల్లో రుజువుపరచబడును గాక. ప్రభువానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ ఇదిగో టీవీ చూస్తున్నటువంటి బిడ్డలందరూ నాన్న ఇప్పుడే మీరు ఆశీర్వించండి, దీవించండి. ప్రభువానికి స్తోత్రం. వీరికి ఏ ఆశీర్వాదం కొద్దిగా ఉండటానికి వీళ్ళదు ప్రభా. నీ వాక్యం సెలవుస్తుందనా. అడవిలో సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగొను కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దిగా ఉండదని వాక్యం సెలవుస్తుంది. అవును ప్రభా, ఈ బిడ్డల్ని ఆశ్రయించినారు, ఈ బిడ్డల్ని స్వీకరించినారు. ఈ బిడ్డలకు ఏ మేలు ఇక్కడి నుంచి కొద్దిగా ఉండటానికి వీళ్ళదు ప్రభా. వీరి జీవితాల్లో వీరి కుటుంబాల్లో ఇది మొదలుకొని సకల మేలు కలుగును గాక. ప్రభువానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రభా నీ సువార్త సత్యమని ఈ అద్భుతముల ద్వారా స్వస్థత కార్యముల ద్వారా నాన్న వీరి జీవితాల్లో వీరి కుటుంబాల్లో రుజువుపరచబడును గాక. ప్రభువానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. ప్రతి కుమార్తెకు ప్రతి కుమారుడికి నీ కాపుదలను గురించి నీ సన్ని తోడుగా ఉంచండి. వీరి గృహాలని స్వాధీనపరచుకొని వీరి కుటుంబాన్ని పరిశుద్ధాత్మ ఎప్పుడే మీరు స్వాధీనపరచుకొని యేసు ప్రభు రాకడ పర్యంత వరకు నీ మార్గాలు నడిపించి నీ రాకడలో ఎత్తబడే సంఘంలో ప్రభు వీరందరూ ఉన్నట్లుగా నీ కృపానుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈ సందేశం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నమ్ముచున్నాము. మీరు పొందిన ఆత్మీయ మేళ్లను మాకు ఉత్తరాల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మీ ఉత్తరంలో మీ అడ్రస్ రాయడం మర్చిపోకండి. మాకు మీ ప్రార్థన అక్కర్లు తెలియజేయండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. మీకు మా వందనములు. మా అడ్రస్ మెడికల్ లైఫ్ ప్రేయర్ అండ్ హీలింగ్ సెంటర్, ప్లాట్ నంబర్స్ 4445, చెన్నారెడ్డి కాలనీ, జహీరాబాద్ 502220, మెదక్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our phone number 9849710742. Our email address shantikiranvempati@yahoo.co.in.